వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి అండి. సండే అంటే చికెనే కదా, చికెన్ అంటే బిర్యానీ. నేను చేసే బిర్యానీ కూడా చూసేద్దామా. చికెన్లో ఉప్పు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నామండి. బిర్యానీకి కావాల్సిన మసాలా కూడా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము. కడిగిన చికెన్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ వచ్చేసి ధనియా పొడి, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. తగినంత ఉప్పు, కొంచెం కసూరి మేతి, పుదీనా, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిక్సీ పట్టిన బిర్యానీ మసాలా పొడి వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండి వేసుకొని మసాలా పట్టేంత వరకు కలిపేసుకున్నామండి చికెన్ని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వచ్చేసి క్రంచీగా అంతా నలుపుకుంటూ చికెన్లో వేసుకొని మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు కలిపేస్తే మసాలా అనేది బాగా పడుతుంది. మసాలా అంతా పట్టిన తర్వాత నేను ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేస్తాను. అందులో రైస్ కూడా కడిగేసుకొని పెట్టుకున్నామండి. ఒక 1/2 కేజీ రైస్, ఒక 1/2 కేజీ చికెన్ క్వాంటిటీకి ఇది. బియ్యం కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. 2-3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వచ్చేసి వాటర్ తీసుకున్నానండి. సాజీరా, విలాచి, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, కొంచెం నూనె వేసుకొని నీళ్లు తేలుతున్నంత వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు నానబెట్టిన రైస్ కుడక వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఉప్పు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నీళ్ళు వంపుతాం కదా, అప్పుడు అనేది ఉప్పు తగ్గిపోతుంది. మనం ఉడికేటప్పుడు ఆ నీళ్ళు నోట్లో పెట్టుకుంటే ఉప్పగా తగలాలండి. ఎక్కువ సాల్టీగా ఉంటే అప్పుడు రైస్కు పర్ఫెక్ట్గా సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుందండి. రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నామండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. 90% కుక్ అయింది. నేను బాండి పెట్టుకొని ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్లో వేసిన ఆయిలే ఉంటుంది కదా, నేను మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు. ఇప్పుడు చికెన్ అంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అనేది ఒక 10 మినిట్స్ వరకు అట్లే ఉడికిస్తానండి. అట్లా ఉడకడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రైస్ అంతా వేసుకున్నాము. రైస్ అంతా ఈక్వల్గా పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా, కొత్తిమీర గుడక వేసుకున్నాము. ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి గుడక వేసుకున్నాము. ఒక నిమ్మకాయ అంతా కట్ చేసి 2 చెక్కల నిమ్మకాయ గుడక పిండి వేసుకున్నానండి. నేను ఫుడ్ కలర్ అందుకు ఏం వేసుకోవడం లేదు. రైస్ ఉడికించిన వాటర్లోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఆ కలరే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం వెయిట్ పెట్టుకున్నామండి. హై ఫ్లేమ్లో వచ్చేసి 5 మినిట్స్ పెట్టాను, మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టాను. మొత్తం ఓవరాల్ 20 మినిట్స్ కల్లా పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఆగి రైస్ అనేది వడ్డించుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పొడిగా ముక్క అనేది చూడండి ఎంత రెడ్గా ఉందో, ఫ్రై అయినట్లు ఉంది. బాబుకి అయితే ఫేవరెట్ అండి బిర్యానీ. తన కోసమే చేశాను, తనకు వడ్డించాను, తను తింటున్నాడు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉందని చెప్తున్నాడు. ముక్క అయితే చాలా స్మూత్గా ఉందన్నాడు. మీరు కూడా ట్రై చేయండి.